అందరికీ వందనాలు. దేవుడిచ్చిన కృపను బట్టి ఈ సమయంలో తెలుగు టు ఒరియా మీటింగ్‌లో కూడా చేరి వచ్చిన అందరికీ వందనాలు. ఈ గ్రంథం ఒరియా మీటింగ్‌లో యోబుని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ ଆଉ ବିଶେଷ କରି ଆଜି ଆମମାନେ ଆଇବ ପୁସ୍ତକରୁ ଆମମାନେ ଧ୍ୟାନ କରିକି ଆସୁଅଛୁ। యోబుకు అర్థం ఏమంటే యోబు అంటే దుఃఖించేవాడు లేకపోతే తుంబం సఫరింగ్ చూసుకున్నాం। ଆମେ ଆଇବର ଅର୍ଥ କଣ ମାନେ ଆଉ ଦୁଃଖିତ ବା ଦୁଃଖ ବା କ୍ଲେଶକୁ ବୁଝାଏ। యోబు జీవితంలో కూడా ఆ దుఃఖించే అనుభవం, సాతాను మూలంగా దుఃఖించే అనుభవం, దేవుడు కై విడిచినందున దుఃఖించే అనుభవం। చెప్పండి। ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କ ଜୀବନରେ ଆଉ ଶୈତାନ ଦ୍ୱାରା ଆସିଥିବା ଦୁଃଖର ଅନୁଭବ, ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ଆସୁଥିବା ଦୁଃଖର ଅନୁଭବ ଆମେ ଦେଖୁଅଛୁ। వాళ్ళ స్నేహితులు కై విడిచిన కూడా దుఃఖించే అనుభవం, ପୁଣି ତାଙ୍କର ଯୋଉ ମିତ୍ର ମାନେ ତାଙ୍କର ହସ୍ତକୁ ପରିତ୍ୟାଗ କରିବା ଦୁଃଖର ଅନୁଭବ, ఆమెಲೆ అతనికి ఇంటి వారు అంతా కోల్పోయినా కూడా దుఃఖించే అనుభవం చూసుకున్నాం। ପୁଣି ତାଙ୍କର ପରିବାର ବର୍ଗ ସମସ୍ତେ ପରିତ୍ୟାଗ କଲେ ବି ତାଙ୍କର ଦୁଃଖର ଅନୁଭବକୁ ଆମେ ଦେଖୁଅଛୁ। అక్కడ చూసుకున్నాము యోబు ఎంతగా దుఃఖించడం కారణం ఏమంటే నీతి కోసం దుఃఖించను చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ଏତେ ସେ ଦୁଃଖ ଅନୁଭବ କଲେ, ଧାର୍ମିକତା ନିମନ୍ତେ ଦୁଃଖ ଅନୁଭବ କଲେ। ఫస్ట్ పీటర్ 3:8 చూసుకున్నాం। ఫస్ట్ పీటర్ 3:8 అక్కడ చూసుకున్నప్పుడు ପ୍ରଥମ ପିତର ତାର 3:8 ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଅଛୁ, అక్కడ 3:18 సారీ ఫస్ట్ పీటర్ 3 చూసుకున్నప్పుడు తెలుగు చదువుతారా? అక్కడ చూస్తున్నాం నీతి నిమిత్తం వాడు బాధపడిన చూసుకున్నాం। ସେଇଟା ଧାର୍ମିକ ନିମନ୍ତେ ଦୁଃଖ ଭୋଗ କରିବା। యేసుక్రీస్తు కూడా మన కోసం అనీతి మందులకు బదులు నీతి కలిగి పాపం వలన ఒకేసారి ఏం చెందినారు? హింస పొందినారు చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ 3:18 ଆମ୍ଭମାନଙ୍କର ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆଉ ଆଣିବା ପାଇଁ ଖ୍ରୀଷ୍ଟ ମଧ୍ୟ ଧାର୍ମିକ ହୋଇ ଅଧାର୍ମିକ ନିମନ୍ତେ ପାପ ହେତୁ ଥରେ ମୃତ୍ୟୁ ଭୋଗ କଲେ। ఇక్కడ యోబు చూసుకున్నప్పుడు నీతివంతులుగా ద రైచియస్ నీతివంతులుగా చేర్చబడిన చూసుకున్నాం। ଆଉ ଏଠାରେ ଦେଖୁଛୁ ଆଇବ ଏକ ଧାର୍ମିକ ଭାବରେ ସେ ଗଣିତ ହୋଇ ଅଛନ୍ତି। ఇప్పుడు చూసినప్పుడు కూడా ఎజెకియల్ 14:14, ఎజెకియల్ 14:14 ଆଉ జిహిజికల్ ତାର 14:14 ଆମେ ଦେଖୁଛୁ। అక్కడ చూసుకున్నప్పుడు కూడా ఎజెకియల్ 14 చాప్టర్ 14 కూడా అక్కడ తెలుగు గురించి చదువుతారా? తెలుగు రాదు। తెలుగుରେ କିଏ ପଢିବେ କି? ପିଲାମାନେ ଭଉଣୀ ମାନେ ପଢନ୍ତୁ ଜଣେ କିଏ తెలుగుରେ। అక్కడ చూసుకున్నప్పుడు నోవా, దానియేలు, యోబు ఈ ముగ్గురు పురుషులు ఉన్నా కూడా వాళ్ళు తన నీతి కలిగి చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ 14 ପଦରେ ନହ, ଦାନିଏଲ, ଆଇବ এই ତିନି ବ୍ୟକ୍ତି ମଧ୍ୟରେ ଥାନ୍ତେ ଆପଣ ଆପଣ ଧାର୍ମିକ ଦ୍ୱାରା ଆପଣ ପ୍ରାଣ ରକ୍ଷା କରନ୍ତେ। అక్కడ నీతివంతులు ఏం చెప్తున్నారు? అక్కడ చెప్తున్నారు నీతివంతులుగా ఉండాలని చూసుకున్నాం। ଆଉ ସେଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଧାର୍ମିକତା ଦ୍ୱାରା ଆପଣ ପ୍ରାଣ ମାତ୍ର ରକ୍ଷା କରନ୍ତି, ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, ଲେଖା ହେଇଛି। ఇలాంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా హింస పొందినాడు, బాధ పొందినారు, నీతి కోసం అన్ని విధాల సగించుకున్నది చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିମନ୍ତେ ଦୁଃଖ ସହିଲେ, କଷ୍ଟ ସହିଲେ, କ୍ଲେଶ సహిలే, సమస్త విషయ ସେମାନେ ଆଉ ଅନୁଭବ କଲେ। ఇక్కడ చూసుకున్నప్పుడు యోబు హింస చూసినప్పుడు నీతి కోసం హింస పొందిన యోబు చూసుకున్నా। ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କ ବିଷୟରେ ଧାର୍ମିକତା ନିମନ୍ତେ ଆଇବ ଦୁଃଖ ଅନୁଭବ କଲେ। అలాంటి యోబు ఎలాంటి ఉన్నాడు? యోబు 1 చూసుకున్నాం। యోబు 1:1 వారి క్యారెక్టర్ ఏమి? యోబు క్యారెక్టర్ చూసుకున్నప్పుడు ఫస్ట్ వర్సెస్ ఎలాంటి వాడు యోబు? ଆଇବ କି ପ୍ରକାର ତାଙ୍କରି ସ୍ୱଭାବ କି ପ୍ରକାର ଥିଲା, ତାଙ୍କର ଚରିତ୍ର। ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడు ఉత్తముడు, సన్మార్గుడు,
దేవునికి భయపడేవాడు విడిపి చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ସେ ମନୁଷ୍ୟ ସିଦ୍ଧ ଓ ସରଳ ఆ, ପରମେଶ୍ୱର ଭୟକାରୀ ଓ କୁକ୍ରିୟ ତ୍ୟାଗୀ ଥିଲା। ఇక్కడ చూసుకున్నప్పుడు యోబు ఏం చెప్తున్నాడు? ఉత్తముడు. ఉత్తముడు అంటే ఫ్లాలెస్, ఏమి కల్మిషం లేకునేవాడు, లేకపోతే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉండేవాడు. ଆମେ ଦେଖୁଛୁ ସେ ସିଦ୍ଧ ମାନେ ସେ କୌଣସି କଳଙ୍କ ନଥିବା ବ୍ୟକ୍ତି, ସେ ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସମାନ୍ତର ଭାବରେ ସଦୃଶ୍ୟ ଭାବରେ ଦେଖୁଅଛୁ। అక్కడ చూసుకున్నప్పుడు అక్కడ యోబు ఏమంటే పాపం లేనివాడు చెప్పొచ్చు. ଆମେ ଯଦି ଦେଖିବା ଆଇବଙ୍କ ବିଷୟରେ, ଆଉ ସେ ନିର୍ଦ୍ଦୋଷ ବ୍ୟକ୍ତି। ఇంటిగ్రిటీ ఎబ్రేయర్ 4:50 చూసుకున్నాం. యేసుక్రీస్తు ఎలాంటి ఉండే పాపం లేకున్నా ప్రధాన యాజకుడికి ఉండే యేసుక్రీస్తు చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ଗୁଣ ବିଷୟ ଦେଖିଲେ ସରଳ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ବିଷୟ ଚିନ୍ତା କଲେ ଆଉ ସେ ପ୍ରଧାନ ଯାଜକ, పాపం లేకున్నా వాడు ఉత్తముడు చూసుకున్నాం. అలాంటి జెనిసిస్ 6:9 చూసుకున్నప్పుడు ఆదికాండ 6:9లో ఇంకొక మంది చూసుకున్నాం, ఒకరు ఉత్తముడు అని చూసుకున్నప్పుడు, ఒకరు ఉత్తముడు 6:9లో ଆମେ ଦେଖୁଛୁ ନହଙ୍କ ବିଷୟରେ। ନହ ଆପଣା ବର୍ତ୍ତମାନ ସମୟର ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଧାର୍ମିକ ସାଧୁ ଲୋକ ଥିଲେ। నోవా తన తరము వాళ్ళు సమయంలో ఏమున్నాడు? వాడు నీతిమంతుడిగా ఉన్నాడు, ఉత్తముడుగా ఉన్నాడు. ଆଉ ଦେଖୁଛୁ ନହ ବର୍ତ୍ତମାନ ସମୟରେ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଧାର୍ମିକ ଓ ସାଧୁ ଲୋକ ଥିଲେ। నోవా ఉన్నది కాలం ఎలాంటి కాలం? లోకం అంతా పాపం వలన చెడిపోయిన కాలంలో కూడా అలాంటి సమయంలో నోవా ఎలాగున్నాడా? తన కాలం, నోవా ఉన్న కాలం ఏమి కాలం? పాపములో లోకము చెడిపోయిన కాలం, దేవునికి దుఃఖపడిచిన కాలం, దేవుని లోకమంతా నాశనం చేయాలని తీర్మానించిన కాలం. ଆମେ ଦେଖୁଛୁ ନହଙ୍କର ସମୟ କି ପ୍ରକାର ଥିଲା। ଦୁଷ୍ଟତାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇକି ଥିଲା, ଭ୍ରଷ୍ଟ ହେଇକି ଥିଲା। ପୁଣି ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦୁଃଖ ଦେବାର ଜଗତ ଥିଲା। ପୁଣି ପରମେଶ୍ୱର ସେଇ ପୃଥିବୀକୁ ବିନଷ୍ଟ କରିବାର କାଳ ଥିଲା। ఆ సమయం ఎలా ఉన్నాడు? నోవా నీతిమంతుడిగా ఉన్నాడు, ఉత్తముడుగా ఉన్నాడు. అది కాకుండా దేవునితో సంచారం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ସେଇ କାଳରେ ବି ଆଉ ନହ ଧାର୍ମିକ ଥିଲେ, ସାଧୁ ଥିଲେ, ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ଗମନାଗମନ କରିବା ବ୍ୟକ୍ତି ଥିଲେ। ఇంకోటి చూసుకున్నాం, అదే ఆదికాండం 17:1లో ఇంకొకడు ఉత్తముడు, ఒకరు ఉత్తముడు 17:1లో. ଆଉ ଦେଖୁଛୁ ଆମେ 17:1ରେ అబ్రహాముଙ୍କ విషୟରେ ଆମେ ଦେଖୁଛୁ। అబ్రహాం చూసినప్పుడు 99 years లో దేవుని వాడికి దర్శనమిచ్చి చెప్పిన మాట ఏమంటే, నీ నాకు ముందుగా నడిచి యథార్థవంతంగా ఉత్తముడుగా ఉండాలి, నడవాలని చెప్తున్నారు. ଆମେ 17:1 ଦେଖୁଛୁ ଅବ୍ରାହାମଙ୍କର 99 ବର୍ଷ ବୟସରେ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ କହିଲେ, ଆମେ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ଆମ ଛାମୁରେ ଧର୍ମାଚରଣ କରି ତୁମେ తెలియదు చూడలేదు కదా, పట్టణం కొట్టుకుని పోయాడు అంతే. శ్యామ్ సుగుణ మ్యూట్లో పెట్టండి. అదే క్లాస్ ఓపెన్ అండి. ఇక్కడ అబ్రహాం ఏం చెప్తాడు? 90 years అయినప్పుడు కూడా దేవుని కోరికను ఏం చేయాలి? నీ ఉత్తముడుగా నడవాలని చెప్తున్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଅବ୍ରାହାମ 99 ବର୍ଷ ବୟସରେ ମଧ୍ୟ ଆଉ ସେ ଆମ୍ବ ଛାମୁରେ ଧର୍ମାଚରଣ କରି ତୁମେ ସିଦ୍ଧ ଓ କହିକି ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ କଥା କହୁଛନ୍ତି। యోబు తనకు ఉండే శోధన కాలంలో నీతిమంతుడుగా ఉన్నాడు, ఉత్తముడుగా ఉన్నాడు. ଆଇବ ତାଙ୍କରି ସେଇ ଭୟଙ୍କର କାଳରେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଧାର୍ମିକତା ଆଉ ସରଳ ଥିଲେ। నోవా లోకమంతా చెడిపోయిన సమయంలో నీతిమంతుడుగా ఉత్తముడుగా కనపడుకున్నాడు. ନହ ତାଙ୍କର ସେ ଭ୍ରଷ୍ଟ ଜଗତରେ ବି ସେ ଧାର୍ମିକତା ଆଉ ସାଧୁ ବୋଲି ଆଉ ସେ ପ୍ରକାଶ ପାଇଲେ। అబ్రహాము దేవుని పిలిచిన తర్వాత 75 years పిలిచిన తర్వాత 99 ఏంటి అయినా కూడా
వాడు ఉత్తముడు నడవలేకపోయినాడు. దేవుడు కోరుకుని ఏమంటే నీ ఉత్తముడుగా నడవాలని కోరుకున్నాడు. ଆଉ ଅବ୍ରାହମଙ୍କର 99 ବର୍ଷ ବୟସରେ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ କହିଲେ ଆଉ ସେ ପରମେଶ୍ୱର ଆମ ଛାମୁରେ ଧର୍ମାଚରଣ କରି ତୁମେ ସିଦ୍ଧ ହୁଅ କାହିଁକି ସେ ଚାରିପାରିନି କହିଲେ। వీళ్ళంతా దేవుని పిలువబడిన పాత్రం, దేవుని కోసం వాడబడిన పాత్రం, దేవుని మహిమ కోసం జీవించిన పాత్రం. ପରମେଶ୍ୱରଙ୍କର ଆହ୍ୱାନ ପ୍ରାପ୍ତ ହେଇଥିବା ପାତ୍ର, ଏମାନେ ପରମେଶ୍ୱରଙ୍କର ମହିମା ନିମନ୍ତେ ରହିବା ପାତ୍ର, ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ ବିତେଇବା ପାତ୍ର ଗୁଡାକ ଭକ୍ତ ମାନେ। ఇప్పుడు మనం పిలువబడిన మన జీవితం, మన నడక నీతిగా ఉండాదా, ఉత్తముడుగా ఉండాదా, పర్ఫెక్ట్ గా ఉండాదా, దేవునికి ప్రియంగా ఉండాదా? ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ଯେତେବେଳେ ଆମକୁ ଆହ୍ୱାନ କଲେ ଆମମାନଙ୍କର ଆଚରଣ ସିଦ୍ଧ ହେଇକି ଅଛି, ସରଳ ହେଇକି ଅଛି, ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ସାଧୁ ହେଇକି ଅଛି ନା ଆଉ କେମିତି ଅଛି? యోబు రెండవ గుణం చూసుకుంటే యోబు దేవునికి భయపడేవాడు. యోబు ఎలాంటి వాడు? దేవునికి భయపడేవాడు. నీతి ప్రోవర్బ్స్ 9:10 చూసుకున్నప్పుడు ద ప్రోవర్బ్స్ 9:10 లో ఏమున్నది? ఇక్కడ 9:10 ଆଉ 9:10 ହିତୋପଦେଶ 9:10 କଣ ଅଛି ପ୍ରିୟ ମାନେ? ଆଉ ସେଠି ଆଇବ ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଆଉ ଭୟକାରୀ ଥିଲେ। ଏଠି କଣ ଅଛି 9:10 ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟକ ଭୟ ଜ୍ଞାନର ଆରମ୍ଭ, ଧର୍ମପ୍ରଭୁଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନ ସୁବିବେଚନା ଅଟେ। దేవుని జ్ఞానం కలిగి జీవించినారు. దేవునికి భయపడడం వల్ల జ్ఞానం పొంది జీవించినారు. ଆମେ ଦେଖୁଛୁ ସଦାପ୍ରଭୁଙ୍କର ବିଷୟକ ଭୟ ଜ୍ଞାନର ଆରମ୍ଭ, ପୁଣି ଜ୍ଞାନ ସୁବିବେଚନାର ଆରମ୍ଭ ମଧ୍ୟ ଅଟେ। అదే ప్రోవర్బ్స్ 8:13 చూసుకున్నాం. 8:13 ସେଇ ହିତୋପଦେଶ 8:13 ବି ଦେଖୁଛୁ। దేవుంటే భయపడే భయం అంటే ఏమి? అక్కడ చూడండి, తెలుగు చదువుతారా? ప్రోవర్బ్స్ 8:13 తెలుగుରେ କିଏ ପଢିବେ, କିଏ ଓଡିଆରେ ପଢିବି? ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟ ଭୟ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకున్నటయే. చెడుతనము విడిచిపెట్టాలి, అసహించుకున్నట్టే. రైట్. ఇప్పుడు ఒరియా ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଆଉ ଭୟ మందత ప్రతి ଘୃଣା। చెడుతనం విడిచితే దేవుని భయం. అలాంటే యోబు దేవునికి భయపడేవాడు. చెడుతనం విడిచి మంచి కార్యములు, మంచి దాన్ని నడిచిన వాడు చూసుకున్నాం. ଆଇବ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରୁଥିଲେ ଆଉ ସିଏ ମନ୍ଦତା ପ୍ରତି ଘୃଣା କରୁଥିଲେ, କୁକ୍ରିୟାକୁ ସିଏ ଘୃଣା କରୁଥିଲେ। నోవాకు చెప్పినప్పుడు నోవా కూడా నీతి మంత్రులుగా చెడును విడిచి దేవుని జట్టులో నడిచిన వ్యక్తి చూసుకున్నాం. ଆମେ ନହଙ୍କ ବିଷୟରେ ଦେଖିଲୁ, ନହ ସେଇ କାଳରେ ସେ ଧାର୍ମିକ ସାଧୁ ଭାବରେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଗମନାଗମନ କରୁଥିଲେ। అబ్రహాం కూడా 22 చూసుకున్నాం. దేవునికి భయపడి దేవుని వాక్యంకు లోబడి భయం కలిగి భక్తి కలిగి జీవించిన వ్యక్తి చూసుకున్నాం. ଅବ୍ରାହମଙ୍କ ମଧ୍ୟ ଆମେ ଦେଖିଲୁ ତାଙ୍କର 99 ବୟସରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ଧର୍ମାଚରଣ କରିକି ସିଦ୍ଧ ହୁଅ କହିକି ଆଜ୍ଞା ପାଇଥିଲେ। ఇప్పుడు మన జీవితంలో కూడా 1 Thessalonians 5:22 మనకి ఏం పౌలు ఏం చెప్తారంటే 21:22 ପ୍ରଥମ କରନ୍ତି 1 Thessalonians chapter 5 21, 22, 23 ఫస్ట్ తెస్సలోనియ 1 Thessalonica chapter 5 verse 21, 22, 23 మనం ఏం చేయాలి? ଆମେ କଣ କରିବାକୁ ପଡିବ? ପ୍ରଥମ ତେସ୍ସଲୋନି 5:22 ପଦ చదవన్నా. ସମସ୍ତ ପ୍ରକାର ମନ୍ଦ ଠାରୁ ପୃଥକ ହୋଇଥାଅ, ଶାନ୍ତିଦାତ ଈଶ୍ୱର ସ୍ୱୟଂ ତୁମମାନଙ୍କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପବିତ୍ର କରନ୍ତୁ। ପୁଣି ଆମ୍ଭମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଆଗମନ ନିମନ୍ତେ ତୁମମାନଙ୍କର ଆତ୍ମା, ପ୍ରାଣ, ଶରୀର సంపూర్ణ నిర్దోష రూపే రక్షిత హవు। మన జీవితంలో ఏమి చదువుతారన్నా? చదవండి. ఫస్ట్ తెస్సలోనికలు కదన్నా, చాప్టర్ 5 verse 21. ఓకేనా. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఫస్ట్ సమస్తం ఏం చేయాలి?
పరీక్షించి మంచిదైనది మేలానది పెట్టుకోవాలి. సెకండ్, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఆ కీడుకి మనం ఏం చేయాలి? దూరంగా దూరంగా ఉండాలి. ఇది పౌలు సంఘమునికి రాస్తే చెప్పుకుంటా ఇలాంటి చేస్తే ఏం దొరుకుతుంది మనకు? 23లో 23 సమాధానకర్త యొక్క దేవుడే ఆ, మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఆ, మీ ఇలాంటి ఆత్మ ఇలాంటి జీవనం చేస్తే ఒకడు పరిశుద్ధపడతాడు, సమాధానమైన కర్తలుగా దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు. అతలంగా మీ ఆత్మయు జీవమును శరీరమును ఆ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు ఆ, నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును. సంపూర్ణంగా అదే ఈ జీవితంలో ఇలాంటి జీవిస్తే యేసుక్రీస్తు రాకడ వరకు ఎలాంటి చేయాలి? మనం సంపూర్ణంగా నిందారహిత, సంపూర్ణంగా ఆత్మతో ఆత్మ శరీరం ఎలాంటి వాళ్ళు పరిశుద్ధంగా కాపాడి జీవించాలి. శంకర్ భాయ్ ఏం చేయాలంట? 23 ଆମେ ଦେଖୁଛୁ ବରଂ ସମସ୍ତ ବିଷୟ ପରୀକ୍ଷା କର କହିଲେ, ଯାହା ଉତ୍ତମ ତାହା ଧରି ରଖ କହିଲେ, ଆଉ ସେ କରିବା ଦ୍ୱାରା ଶାନ୍ତିଦାତା ଈଶ୍ୱର ଆଉ ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପବିତ୍ର କରିବେ। ଆଉ କେବଳ ତାହା ନୁହେଁ, ସେମାନଙ୍କୁ ଆତ୍ମା ପ୍ରାଣ ଶରୀର సంపూర్ణ నిర్దోష రూపే రక్షిత హబ. ఇలాంటి జ్ఞానం కలిగి ఇలాంటి కీడుని విడిచి చెడ్డతనం విడిచి అన్నిని పరిశీలించి మంచిదిగా పెట్టుకొని పరిశుద్ధంగా జీవించాలి. ଆମେ ଏଇ ସମସ୍ତ ପରିତ୍ୟାଗ କରିକି ପରୀକ୍ଷା କରି ମନ୍ଦ ପରିତ୍ୟାଗ କରିକି ଯାହା ଉତ୍ତମ ତାହା ଧରି ରଖି పవిత్ర భాବରେ ଆମେ జీవన କାଟିବାକୁ ପଡିବ. ఇలాంటి జీవితం యోబు జీవించినాడు, అబ్రహాం జీవించినాడు, నోవా కూడా జీవించినాడు. ଆଉ ଏଇ ପ୍ରକାର ଜୀବନ ଆଇବ ବି ବିତେଇଲେ, ପୁଣି ନହ ବି ବିତେଇଲେ, అబ్రహాం ବି ବିତେଇଲେ. చూసుకున్నా దేవుని మార్గం ఉత్తమమైనది. చూసుకున్నామా? ఉత్తమం కరెక్టా? ఏమేమి ఉత్తమమైనది? కీర్తన సామ్స్ 18:30 కీర్తన 18:30 30 18:30 ଗୀତ ସଂହିତା యుద్ధ సంగీత 18:30 ఏమేమి ఉత్తమమైనది చదవండి. ପରମେଶ୍ୱରଙ୍କର ପଥ ସିଦ୍ଧ, ସଦାପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ସୁପରୀକ୍ଷିତ. దేవుని మార్గము ఉత్తమమైనది. ఏమి ఉన్నది? దేవుని మార్గం ఉత్తమమైనది. ఆ వస్త్రం పట్టదు. దేవుడు నంబువలి కనుక కేడంగా ఉన్నారు. చదువుతారా తెలుగులో అన్న? దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలమైనది, తన శరణు చొచ్చు వారికి అందరికి ఆయన కేడము. చాలు. ఇప్పుడు చూసుకున్నప్పుడు దేవుని మార్గము ఉత్తమమైనది, వాక్యం యథార్థమైనది, నంబు వారికి అందరికి కేడంగా ఉన్నారు. శంకర్ భాయ్ ପରମେଶ୍ୱରଙ୍କର ପଥ ସିଦ୍ଧ, ସଦାପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ସୁପରୀକ୍ଷିତ, ସେ ଆପଣା ଶରଣାଗତ ସମସ୍ତଙ୍କର ଢାଲ. దేవుని మార్గం ఎలాంటి ఉంటే ఉత్తమమైనది. చూసుకున్నాం ఆది కాండం 15:1-2 జెనిసిస్ చాప్టర్ 15:1 దేవుడు అబ్రహాముకు ఎలాగ ఉన్నాడు? ଆଉ ଦେଖନ୍ତୁ ଆଦି ପୁସ୍ତକ 15:1 అబ్రహాం କି ପ୍ରକାର ଅଛନ୍ତି? అబ్రహాముకు దర్శనం చెప్పి, అబ్రహాము భయపడొద్దు, నా నీకు కేడగముగా మహాపురియ బలమా இருக்கிறேன். ଆଉ ସେଇ ଘଟଣା ଆଉଥରେ ଦର୍ଶନ ଦ୍ୱାରା ସଦାପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଅବ୍ରାହାମଙ୍କ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହେଲା। ହେ ଅବ୍ରାହାମ, ଭୟ କର ନାହିଁ, ଆମ୍ଭେ ତୁମର ଢାଲ మహాపురస్కార స్వరూప. దేవుని ఎలాంటి అబ్రహాముకు కేడంగా ఉన్నాడు, మగప్రియ బలమించే నడిపించుడుగా ఉన్నాడు. ఫస్ట్ చూసుకున్నాం దేవుని మార్గము ఉత్తమమైనది. కరెక్టా? సెకండ్ ప్రోవర్బ్స్ జ్ఞాన వ్యక్తిగలు 2:7 ଆମେ ଦେଖୁଛୁ, ପ୍ରଥମେ ଦେଖିଲୁ ଯେ ପରମେଶ୍ୱରଙ୍କର ପଥ ସିଦ୍ଧ, ପୁଣି ସେ ଅବ୍ରାହାମ କହୁଛନ୍ତି ଆଉ ତାଙ୍କର ସେ ଢାଲ ଆଉ ମହାପୁରସ୍କାର ଦାତା. సెకండ్ 2:7 నీతి మొడిగలు ప్రోవర్బ్స్ 2:7 ଆଉ ଦେଖୁଛୁ ହିତୋପଦେଶ
2:7 ఎవరని చదవండి తెలుగులో, సహోదరి గాని సహోదరులు గాని. ఆ, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, ఆ, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కీడముగా ఉన్నాడు. ఆ కీడంగా ఉన్నారు. అది కాకుండా వర్ధిల్లు చేస్తాడు. వర్ధిల్లు చేస్తాడు, ఆశీర్వాదంగా కృషిస్తాడు చూసుకున్నాం. ఆ, ସେ ଶତ୍ରୁଲୋକଙ୍କ ନିମନ୍ତେ ତତ୍ତ୍ୱଜ୍ଞାନ ସଞ୍ଚୟ କରନ୍ତି, ఆ, ସେ ସରଳାଚାରୀ ମାନଙ୍କର ଢାଲ ସ୍ୱରୂପ ଅଟନ୍ତି. ఆ, అప్పుడు యోబు గాని అబ్రహాం గాని ఆశీర్వదింపు కారణం ఏమన్నా, వాడు ఉత్తమంగా నడిచేవాడు కేడంగా ఉన్నారు, వాళ్ళు ఆశీర్వదింపబడిన చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ହଉ କିମ୍ବା ପୁଣି ଆମେ ଅବ୍ରାହମକୁ ବି ସେମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଧର୍ମାଚରଣ କରିବା ହେତୁ ସେମାନେ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କର ଆଉ ଢାଲ ସ୍ୱରୂପ ଅଟନ୍ତି କହିଲେ. అదే ప్రోబ్స్ 10:9 లో చూసుకున్నప్పుడు 10:9 లో వాడు ఎట్లా నడిచే ఉత్తమమైన నడుకరం భద్రమైన నడుకరం చూడండి. ప్రోబ్స్ జ్ఞానవతి 10:9. ଆଉ 10ର 9 యథార్థముగా ସାమెତలు, ప్రవర్తించువాడు ଆଉ ସାమెତలు 10ର 9 ଦେଖନ୍ତୁ, ହିତୋପଦେଶ 10ର 9. వాడు ఆ, నిర్భయముగా ప్రవర్తించును, ఆ, కుటిల వర్తనుడు బయలుపడును. ఆ, ఎలాంటి వచ్చి నిర్భయంగా ఏం చెప్తున్నాడు, భద్రంగా నడిపిస్తాడు దేవుడు, వాళ్ళు భద్రపరుస్తాడు. యోబు ఉత్తముడు, వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు, కంచె వేసి యోబును దేవుడు భద్రపరిచినారు. కరెక్టా, భద్రపరిచినారు. ସରଳାଚାରୀ ମାନେ ନିର୍ଭୟରେ ଚାଲଇ ମାତ୍ର ବକ୍ରଗାମୀ ଜଣା ପଡିବ। ଆଇବଙ୍କୁ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କର ଜୀବନ ସରଳ ହେବାରୁ ପରମେଶ୍ୱର ତାକୁ ବାଡ଼ ଦେଇକି ସୁରକ୍ଷା కలే. ఇప్పుడు ఉత్తమం నడిచిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఏం దొరుకుతుంది, అదే ప్రోవర్బ్స్ 27 చాప్టర్ 20:7. ଆଉ ହିତୋପଦେଶ 20:7 ଦେଖନ୍ତୁ. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఇప్పుడు యోబు నడిచినాడు, యోబుకి తర్వాత పిల్లలు ఎలా ఉంటారా, వాళ్ళ పిల్లలు భాగ్యవంతులుగా ఉండాలి చూసుకున్నా. ଆମେ ଦେଖୁଛୁ 7 ପଦରେ, ଯେଉଁ ଧାର୍ମିକ ଲୋକ ଆପଣା ସରଳତାରେ ଆଚରଣ କରେ ତା ଉତ୍ତରେ ତାର ସନ୍ତାନ ଗଣ ଧନ୍ୟ ହୁଅନ୍ତି. ఇప్పుడు యోబు ఉత్తమ నడిచినాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారా? ଏବେ ଆଇବ ఉత్తమ ଭାବରେ ସେ ଆଚରଣ କଲେ ପିଲାମାନେ ଅଛନ୍ତି ନା ନାହିଁ? వాటి పిల్లలు ఎక్కడ వెళ్ళినారు, పరలోకముకు భాగ్యవంతులుగా. అక్కడ చూసుకున్నప్పుడు చూడండి, యోబు 1:5లో 1:4లో వాడు కుమారుడు పాపం చేసి ఉండారని ఏం చెప్తున్నాడు, వాళ్ళు పిలిచి యోబు 1:4 1:4 and 5 ఏం చెప్పినాడు, వాళ్ళు తరం వచ్చినప్పుడు పిలిచి హృదయంలో పాపం చేసే ఉన్నారు, పరిశుద్ధపడిచి ఏం చెప్పాడు, బలి అర్పించి పరిశుద్ధపడి చూసుకున్నా. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ଆଇବ ତାର 1:4-5ରେ ଆଉ ଆଇବଙ୍କର ସନ୍ତାନ ମାନେ କାଳେ ସେମାନେ ହୁଏତ ପାପ କରିଥିବେ, ଏହା ମନେ ମନେ ପରମେଶ୍ୱର ପରିତ୍ୟାଗ କରିଥିବେ, ଏଇ ରୂପେ ଆଇବ ସର୍ବଦା କଲା ଆମେ ଦେଖୁଛୁ. ఇప్పుడు యోబు ప్రియారిటీ ఎక్కడ చూసుకున్నప్పుడు ఫ్యామిలీ ఈజ్ ఎ ప్రియారిటీ. ఫ్యామిలీ ఏం చేసినాడు, ప్రియారిటీ చూపి పొద్దున్నే ద మార్నింగ్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనము ప్రియారిటీ ప్రతిరోజు మన ప్రియారిటీ ఏమి, వాళ్ళ బిడ్డలు తీసుకొని ఎక్కడ బలిపోవడం దగ్గర వచ్చి పాప నివృత్తి చేసుకుని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ପ୍ରଥମ ସ୍ଥାନ ଥିଲା ତାଙ୍କ ପରିବାରରେ ଏକ ବଳିଦାନ ଥିଲା। ସେ ତାଙ୍କ ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ ଆଉ ପ୍ରତି ପ୍ରଭାତରେ ଆଉ ସେ ହୋମ ବଳି ଉତ୍ସର୍ଗ କରୁଥିଲେ ତାଙ୍କରି ପରିବାର నిమంతే. ఇలాంటి యోబు ఆ రోజంతా ఏం చేసినాడా, ఈస్ అ గాడ్లీ మ్యాన్. నాట్ ఓన్లీ దట్, ఈ దేవుడికి భయపడేవాడు. అది కాకుండా ప్రికాషనరీ మెజర్, మన బిడ్డలు పాపం చేసి ఉన్నారు ఏం చెప్తున్నాడు, పిలిచి వచ్చి బలిపీఠంలో అప్పగించి పరిశుద్ధం చేసి బలి అప్పగించి పరిశుద్ధం చేసిన వ్యక్తి చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ କେବଳ ଧାର୍ମିକ ଥିଲେ ତାହା ନୁହଁ, କିନ୍ତୁ ତାଙ୍କରି ସେଇ ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ ଆଉ ସେ ହୋମ ବଳି ଉତ୍ସର୍ଗ କରୁଥିଲେ, ଆଉ ସେମାନେ ପାପରୁ ସେମାନଙ୍କୁ ଶୁଦ୍ଧ କରାଉଥିଲେ. అప్పుడు యోబు తన బిడ్డలు ఏం పాపం లేకుండా పవిత్రపడిచి ఏం కాపాడినాడు చూసుకున్నాం.
ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କ ପିଲାମାନଙ୍କୁ ସେ ପାପ ନ କରିବା ପାଇଁ ସେମାନଙ୍କୁ ସୁରକ୍ଷାରେ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଆଇବ କାମ କରୁଥିଲେ। యోబుకు కేడగంగా దేవుడు ఉన్నాడు, యోబు తన బిడ్డలకు కేడగంగా ఉన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବକୁ ପରମେଶ୍ୱର ଢାଲ ସ୍ୱରୂପ ଥିଲେ, ଆଇବ ତାଙ୍କ ସନ୍ତାନ ମାନଙ୍କୁ ଢାଲ ସ୍ୱରୂପ ଥିଲେ। యోబు ఉత్తరం నడిచిన వలన వాడు కంచె వేసి కాపాడి చూసుకున్నాం. అలాంటి యోబు కూడా బలిపీఠంలో తన బిడ్డలు కంచె వేసి బలి అర్పించి బలి రక్తం ద్వారా కాపాడినాడు చూసుకున్నాం. ପରମେଶ୍ୱର ଆଇବଙ୍କର ସରଳା ହେତୁ ତାକୁ ବାଢ ଦେଇକି ସୁରକ୍ଷା କଲେ। ଆଇବ ମଧ୍ୟ ତାଙ୍କର ସନ୍ତାନ ମାନଙ୍କୁ ହୋମ ବଳି ଦ୍ୱାରା ଚାରିଆଡେ ବାଢ ଦେଇକି ସୁରକ୍ଷା କଲେ। చూసుకున్నాం. ప్రోబ్స్ 27లో నీతి మంత్రులు ఉత్తరం నడిపిస్తాడు. దాని తర్వాత వాళ్ళ బిడ్డలు భాగ్యవంతులుగా యోబు చేసుకుని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ଧାର୍ମିକ ହେଲେ, ପୁଣି ଶେଷରେ ଆଉ ସେ ଧର୍ମାଚରଣ କରିବା ହେତୁ ତାଙ୍କ ପିଲାମାନେ ମଧ୍ୟ ଧନ୍ୟ ହେଲେ। మనం ఎట్లా ఉండాం, మనము ఎక్కడ ఉండా, మన బిడ్డలు ఎట్లా ఉండారు, మన బిడ్డలు భాగ్యవంతులుగా ఉండారా, మనము నీతి మంత్రులు ఉత్తముడుగా ఉన్నామా, ఆలోచించండి. ଆମମାନେ କି ପ୍ରକାର ଅଛୁ, ଆମେ କଣ ସରଳାଚରଣରେ ଆଚରଣ କରୁଅଛୁ, ଆମରି ସନ୍ତାନ କଣ ଧନ୍ୟ ଅଛନ୍ତି କି, ଏହା ଚିନ୍ତା କରନ୍ତୁ। కీర్తన 15 సామ్స్ 15:1-2 ଗୀତ ସଂହିତା 15:1-2 ଦେଖନ୍ତୁ। అక్కడ ఒకటి ఉంటాడంట. చదవన్నా. యెహోవా ఈ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇప్పుడు ఉత్తమంగా నడిపి నీతిగా నడిపించి సత్యము ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో, దేవుని గుడారంలో, దేవుని సన్నిధిలో పరిశుద్ధ పర్వతలో నివాసం చేస్తాడని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଯେଉଁ ଜନ ସରଳାଚରଣ ଧର୍ମ କର୍ମ କରେ, ଆପଣ ଅନ୍ତଃକରଣରେ ସତ୍ୟ କହେ, ଯେ ଆପଣ ଝିଆରେ ଗ୍ଲାନି କରେ ନାହିଁ, ଏହିପରି ଲୋକମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଆବାସରେ ବାସ କରିବେ, ପବିତ୍ର ପର୍ବତରେ ବାସ କରିବେ। నేను దేవుని పర్వతంలో, దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి నివాసం చేసే వాళ్ళు ఉంటే ఎలాగ ఉంటారు? మడుగు ఉత్తముడుగా నడవాలి, నీతి నడిపించాలి, సత్యంతో మాట్లాడాలి. ଆମେ ଦେଖୁଛୁ ସଦାପ୍ରଭୁଙ୍କର ନିକଟରେ ଆମେ ଧର୍ମାଚରଣ କରିବା ଆବଶ୍ୟକ, ସରଳାଚରଣ କରିବା ଆବଶ୍ୟକ। ଅନ୍ତଃକରଣରେ ସତ୍ୟ କହିଲେ ହିଁ ଆମେ ତାଙ୍କର ପର୍ବତରେ ଆବାସରେ ବାସ କରିପାରିବା। అదే నీతిమొడిగా ప్రోవర్బ్స్ 10:29 10:29 ଆମେ ଦେଖୁଛୁ ହିତୋପଦେଶ 10:29 ପଦ। 29 పాస్ చూసినప్పుడు ସଦାପ୍ରଭୁଙ୍କ ପଥ ସରଳାଚାରୀ ମାନଙ୍କ ପ୍ରତି ଦୃଢ ଗଡ଼ ମାତ୍ର 30 కూడా యథార్థవంతునికి యెహోవా ఆర్పాటు ఆశ్రయదుర్గము, పాప వారికి అది నాశనకరము. 30 నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ఇలాంటి నీతి మంత్రి ఎప్పుడు కదలదు. కారణం ఏమంటే దేవుడి ఉత్తముడికి ఏడ్చాడు వాడు అరణంటే స్ట్రెంత్, బలం ఇచ్చే నడిపిస్తే దేవుడు చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଯେଉଁମାନେ ଧାର୍ମିକ ସରଳାଚରଣ କରନ୍ତି, ଆଉ ସେମାନଙ୍କ ପ୍ରତି ସଦାପ୍ରଭୁ ଦୃଢଗଡ଼ ଅଟନ୍ତି, ଧାର୍ମିକ କେବେ గుంచా జీవ నహి ଲେଖା ହେଇଛି। నీతిమాన్ కదలుడు అంటే ఎన్ని కష్టం వచ్చినా కూడా, యోబుకు కష్టం వచ్చింది, సాతాను శోధన వచ్చింది, వాళ్ళ స్నేహితులు వచ్చి దూసర మాట మాట్లాడినా కూడా యోబు విశ్వాసం కదలలేదు. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କ ଜୀବନରେ ଅନେକ କ୍ଲେଶ ଆସିଥିଲେ, ଆଇବଙ୍କୁ ଅନେକ କିଛି କହିଲେ, ଶେଷରେ ତା ମିତ୍ର ମାନେ ଆସିକି ତାଙ୍କୁ ଅନେକ କଥା କହିଲେ ବି ଆଇବଙ୍କର ବିଶ୍ୱାସ ବିଚଳିତ ହୋଇନାହିଁ। భార్య చెప్పింది దూషించి ప్రాణం అప్పగించి చెప్పినా కూడా వాడు ఏం చెప్పినాడు? మంచిది పొందుకున్నాము, చెడ్డది పొందుకున్న లేదని చెప్పి ఏం మాటలు కూడా దూషణ మాటల పలికలేదు అని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଅଛୁ ଶେଷରେ ଆଇବଙ୍କର ସ୍ତ୍ରୀ ମଧ୍ୟ ଆଇବଙ୍କୁ
ନିନ୍ଦା କରିବାକୁ ଲାଗିଲା। ତେଣୁ ସଦାପ୍ରଭୁ କଣ ଉତ୍ତମ ଦେଲେ ଗ୍ରହଣ କରିବୁ, ଅମଙ୍ଗଳ ଦେଲେ ଗ୍ରହଣ କରିବୁନି କି? ଏହା ଆଇବ ତାଙ୍କ ସ୍ତ୍ରୀକୁ କହିଲେ। కారణం ఏమంటే దేవుడు వాడిని బలపరిచిన వలన నీతి కదలకుండా స్థిరంగా ఉన్నాడు చూసుకున్నా. କାରଣ କଣ, ମାନେ ସଦାପ୍ରଭୁ ହିଁ ଆଇବଙ୍କୁ ଦୃଢ କରିଥିଲେ, ବଳବାନ କରିଥିଲେ। ତେଣୁ ସେ ବିଚଳିତ ହେଲେ ନାହିଁ। అదే అదే ప్రభు 11:20 ଆଉ ସେଇ ହିତୋପଦେଶ 11ର ଆଉ 20 ଦେଖନ୍ତୁ। మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఆవిడకి ప్రియంగా ఇష్టడు. ఆవిడ దావీదంటే ఇష్టడు, ఇక్కడ యోబు అంటే ఇష్టడు, నోవా అంటే ఇష్టడు, అబ్రహాము అంటే దేవునికి ఇష్టమని చూసుకున్నాం. అలాంటి ఉత్తముడు అంటే దేవునికి ప్రియమైన ఇష్టమైన వాళ్ళు చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ସରଳାଚାରୀ ମାନେ ତାହାଙ୍କର ଦୃଷ୍ଟିକର, ହୁଏତ ଅବ୍ରାହମ ହଉ ତାହାଙ୍କ ଦୃଷ୍ଟିକର, ନହ ତାହାଙ୍କର ଦୃଷ୍ଟିକର, ଆଇବ ତାହାଙ୍କର ଦୃଷ୍ଟିକର ଆମେ ଦେଖିଲୁ। అక్కడ చూసుకున్నప్పుడు అదే ప్రోవర్బ్స్ 28:10 ଆଉ ଦେଖନ୍ତୁ ସେ ହିତୋପଦେଶ 28:10 କଣ ଲେଖା ହେଇଛି। యథార్థవంతులను సెకండ్ వర్స్. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. యథార్థ ఏం చేస్తాడన్నా మేలైన కార్యం, పరమ కార్యం, దేవుని చేతుల ఉన్నతమైన ఆశీర్వాదం పొందుతారని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ 10 ପଦରେ ଯେଉଁ ଲୋକ ସରଳ ଲୋକକୁ ମନ୍ଦ ପଥରେ ଯିବାକୁ ଭୁଲାଏ ସେ ସ୍ୱକୃତ ଖାତରେ ଆପେ ପଡିବ, మాత్ర సిద్ధ లోక మంగళ అధికార కరివే. యోబు జీవితంలో యోబు ఏం చేసినాడు? మంచి కార్యం ఏం పొందుకున్నాడు? మంచిది పొందుకున్నాడు, కరెక్టా? బట్ యోబు ఎలాగ ఉన్నాడు కొన వరకు? ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ଶେଷରେ କଣ ପାଇଲେ? ଆଇବ మంగళ అధికార కలే. యోబు ఎలాగ ఉన్నారంటే ఇంకో క్వాలిటీ జేమ్స్ యాకోబు పత్రిక 5 చాప్టర్ 5లో చూసుకున్నాం. 5:11 ଆଉ ଯାକୋବ ତାର 5:11 ଦେଖିଲେ ଆଇବଙ୍କର ଜୀବନ କି ପ୍ରକାର ଥିଲା ଆମେ ଦେଖୁଛୁ। సహించిన వారిని సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడ మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఎలాగ ఉన్నారంట? సహనం కలిగి ఉన్నంత వలన వాడు భాగ్యవంతుడిగా తీర్చబడినాడు. అది కాకుండా ఆశీర్వాదం పొంది ఆశీర్వాదం పొంది చూసుకున్నాం. ఎలాంటి అంటే దేవుడు ఎలాంటి ఉన్నవాడు? దేవుడు ఎలాంటి ఉన్నాడంట? దేవుడు ఎలాంటి వాడు? దయా పరిపూర్ణ కృపాబాన్ అటంతి. కర్తర్ ఉరుకము ఇరకము దేవుడు కనికరం చూపించే వలన యోబు ఎలాంటి అయినాడు? మంచి కార్యము, ఉన్నతమైన ఆశీర్వాదం పొందిన వ్యక్తి మనం చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ସହିଷ୍ଣୁତା ବିଷୟରେ ଶୁଣିଅଛ, ପୁଣି ପ୍ରଭୁଙ୍କର ଶେଷ କାର୍ଯ୍ୟ ଦେଖି ଜାଣୁଅଛ ଯେ ସେ ଦୟାରେ ପରିପୂର୍ଣ୍ଣ କୃପାବାନ ଅଟନ୍ତି। ଏହି ପ୍ରକାର ସ୍ୱଭାବ ହେଇଥିବା ଯୋଗୁଁ ଆଇବ ସେ ఉన్నత ଆଉ అనుగ్రହ ପାଇଲେ. యోబు ఉత్తముడిగా ఉన్నాడు. యోబుడు శాంతం కలిగి ఓర్పికతో ఉన్నందు వలన రెట్టింపు ఆశీర్వాదం పొందిన చూసుకున్నాం యోబు 42 చాప్టర్లో. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ଜୀବନରେ ସିଦ୍ଧ ଥିବାରୁ, ସରଳ ଥିବାରୁ ସେ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ସେ 2 ଗୁଣ ఆశీర్వాଦ ପାଇଲେ। ଏହା ଆଇବର 42 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଛୁ। అది కాకుండా అదే ప్రోవర్బ్స్ 28:18 ଆଉ 28 ଆମେ ଦେଖୁଛୁ କଣ ହିତୋପଦେଶ 28ରେ କଣ ଦେଖୁଛୁ? మిత్రుల చదవండి. ప్రోవర్బ్స్ 28:18 28 అన్నా 21 28 నీతిమంతులు సామెతలు 28:18. ప్రవర్తించేవాడు రక్షింపబడును.
వాళ్ళు ఎలా యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. అప్పుడు షల్ బి సేవ్డ్. అలాంటి యోబు ఏం చేసినాడు? ఉత్తమంగా నడిచినాడు. కొనలో ఏం చేసిన? దేవుడు వాడిన దేవుని వల్ల కాపాడబడిన రక్షణ కాపాడిన చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ଆଉ କି ପ୍ରକାର ଥିଲେ ଯେଉଁ ଲୋକ ସିଦ୍ଧ ଭାବରେ ଚାଲେ ସେ ରକ୍ଷା ପାଇବ। ଆଇବ ସିଦ୍ଧ ହେଇଥିବା ହେତୁ ଆଉ ସିଏ ରକ୍ଷା ପାଇଲେ ମଧ୍ୟ। యోబు ఏం ఉత్తమం నడిపిస్తే మంచి 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 ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి చూసుకున్నాం. ଆମେ ଆଇବଙ୍କ ବିଷୟରେ ସେ ଅନେକ ମଙ୍ଗଳ ପାଇଥିବା ବିଷୟ ଆମେ ଦେଖିଲୁ। రక్షింపబడిన వ్యక్తిని చూసుకున్నాం. ଆଉ ସେ ରକ୍ଷା ପାଇଥିବା ବ୍ୟକ୍ତି ତୁଲ୍ୟ ଆମେ ଦେଖିଲୁ। ఉత్తమ నడిచే దేవునికి ప్రియమైన వ్యక్తి చూసుకున్నాం. ପରମେଶ୍ୱରଙ୍କର ତୃଷ୍ଟିକର ବୋଲି ଆମେ ଦେଖିଲୁ। ఉత్తమ మార్గం నడిచే దేవుడు వాడు కాపాడుతాడు చూసుకున్నాం. ଯେଉଁମାନେ ସରଳାଚରଣ କରନ୍ତି ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ରକ୍ଷା କରିବେ ବୋଲି ଦେଖିଲୁ। ఉత్తమంలో నడిచే వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలకు భాగ్యం చూసుకున్నాం. ଯେଉଁମାନେ ସରଳାଚରଣ କରନ୍ତି ତାଙ୍କର ସନ୍ତାନ ମାନେ ଧନ୍ୟ ହେବେ ଦେଖିଲୁ। ఉత్తమంగా నడిచేవాడు భద్రంగా నడిపే చూసుకున్నాం. ଆଉ ଯେଉଁମାନେ ସରଳାଚରଣ କରନ୍ତି ସେମାନଙ୍କୁ ସୁରକ୍ଷା ଅଛି ଦେଖିଲୁ। దేవుని మార్గము యథార్థవంతుల మధ్యలో ఉన్నది చూసుకున్నాం. ଆଉ ସଦାପ୍ରଭୁଙ୍କର ପଥ ଯୋଉ ସରଳାନ୍ତ ମନ୍ଦ ଅଛି ଆମେ ଦେଖିଲୁ। యోబుడు భయభక్తి కలిగి జీవించున్నాడు. ଆଇବ ଅତି ଭୟ ଭକ୍ତି ଭାବରେ ଜୀବନ ବିତେଇଲେ। ఉత్తముడుగా జీవించున్నాడు. ଆଉ ସିଏ ସିଦ୍ଧ ଭାବରେ ଜୀବିଲେ। బిడ్ల కోసం వాడు బలి అర్పించి పరిశుద్ధం చేసి చూసుకున్నాం. ଆଉ ତାଙ୍କର ସନ୍ତାନ ମାନଙ୍କ ନିମନ୍ତେ ହୋମ ବଳି ଆଉ ଉତ୍ସର୍ଗ କରି ଆମେ ଦେଖିଲୁ। పాపం లేకుండా జీవించే వ్యక్తి చూసుకున్నాం. ଆଉ ପାପ ନଥିବା ନିର୍ଦ୍ଦୋଷ ବ୍ୟକ୍ତି ଭାବରେ ଦେଖିଲୁ। బుద్ధిని లేచి ఫ్యామిలీ ప్రియారిటీ, ఫ్యామిలీ కాపాడకు ఏం కార్యం చేయాలో ఆ కార్యం చేసి ఫ్యామిలీ కాపాడిన వ్యక్తి చూసుకున్నాం. ପ୍ରଭାତରେ ଉଠିକି ସେ ପରିବାର ନିମନ୍ତେ ଯେଉଁ ବଳି ଦଉଥିଲେ କାମ କରୁଥିଲେ ଆମେ ଦେଖିଲୁ। తన భక్తి వలన జ్ఞానం పొంది దేవునికి ప్రియంగా జీవించి చూసుకున్నాం. ତାଙ୍କର ଭକ୍ତିର ଜୀବନକୁ ସେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ତୃଷ୍ଟିକର ଥିଲେ ଦେଖିଲୁ। పాపం లేకుండా జీవించి చూసుకున్నాం. ଆଉ ସେ ପାପ ନଥାଇକି ନିର୍ଦ୍ଦୋଷ ଜୀବନ କାଟିଲେ ଆମେ ଦେଖିଲୁ। సాతాను ఏమి శోధించినా దేవుడు కైవిడిచినా కూడా తన ఉత్తమము తన విశ్వాసంలో స్థిరంగా ఉండే నీతిమంతుడు కదలడని ఆ వాక్యం కూడా కదలగా ఉండే వ్యక్తి చూసుకున్నాం. ଶୈତାନ ହୁଏତ ତାକୁ ଦୁଃଖ କ୍ଲେଶ ଦେଲେ ମଧ୍ୟ ସଦାପ୍ରଭୁ ଆଇବଙ୍କର ହସ୍ତ ଛାଡି ନାହାନ୍ତି। ସେ ତେଣୁ ଧାର୍ମିକତାରେ ବିଶ୍ୱାସରେ ଦୃଢ ହେଇକି ଠିଆ ହେଇଥିଲେ ଆଇବ। లాస్ట్ లో మనం ఏమి చేయాలి? కీర్తన 19 చాప్టర్ 19 ଆଉ ଗୀତ ସଂହିତା 19 అక్కడ చూసుకున్నప్పుడు ఒక నిమిషం 12 చదవనా? 19:12 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి 13 కూడా నన్ను నిర్దోషినిగా తీర్చుము. 13 దురభిమాన పాపములలో పడకుండా ఈ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. 14 యెహోవా నా ఆశ్రయమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. యోబు నోటి మాటలు హృదయ ధ్యానము దేవునికి అంగీకరించున్నాడు. దావీదు నోటి మాటలు దేవుడు అంగీకరించున్నాడు. ఇప్పుడు మన నోటి మాటలు మన హృదయ ధ్యానం దేవుని అంగీకరించి ఉన్నారా? ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ଯୋଉ ପ୍ରକାର ମୁଖର ବାକ୍ୟ ପଢି ଦଉଛି ଆଗରେ। ଆପଣ ଭ୍ରାନ୍ତି ସବୁ କିଏ ବୁଝିପାରେ? ତୁମେ ଗୁପ୍ତ ଦୋଷରୁ ମତେ ପରିଷ୍କାର କର। ତାପରେ ଆମେ ଦେଖୁଛୁ, ହେ ସଦାପ୍ରଭୁ ମୋର ଶୈଳ ମୋର ମୁକ୍ତିକର୍ତ୍ତା, ତୁମ ଦୃଷ୍ଟିରେ ମୋ ମୁଖର ବାକ୍ୟ ମୋ ଅନ୍ତଃକରଣର ଧ୍ୟାନ ସୁଗ୍ରାହ୍ୟ ହଉ। ଆଇବଙ୍କର ମୁଖର ବାକ୍ୟ ସଦାପ୍ରଭୁଙ୍କର ସୁଗ୍ରାହ୍ୟ ଥିଲା। ଦାଉଦଙ୍କର ମୁଖର ବାକ୍ୟ ସଦାପ୍ରଭୁଙ୍କର ଠାରେ ସୁଗ୍ରାହ୍ୟ ଥିଲା। ଆମର ବାକ୍ୟ କଣ ସୁଗ୍ରାହ୍ୟ ଅଛି କି? ఇప్పుడు ఆలోచన చేస్తాం. నా నోటి మాటలు హృదయ ధ్యానము. యోబు ప్రియంగా ఉన్నాడు, అబ్రహాం ప్రియునిగా ఉన్నాడు, నోవా ప్రియునిగా ఉన్నాడు.
ఇప్పుడు మనము దేవునికి ప్రియమాగా ఉండదా అని ఆలోచన చేసుకొని ప్రార్థన చేస్తాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ତୃଷ୍ଟିକର ଥିଲେ, ପୁଣି ଅବ୍ରାହମ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ତୃଷ୍ଟିକର ଥିଲେ, ପୁଣି ଆମେ ଦେଖୁଛୁ ନହ ସଦାପ୍ରଭୁଙ୍କ ତୃଷ୍ଟି କରିଥିଲେ। ଆମେ କଣ ଆମର ମୁଖର ବାକ୍ୟ ଅନ୍ତଃକରଣର ଆଉ ଧ୍ୟାନ କଣ ସୁଗାୟ ଅଛି କି? ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। దేవుని ఈ వాక్యమును ఆశీర్వదించిన కాగా ప్రార్థన అక్కడ చేస్తా ఒకరు ప్రార్థన చేయండి.